హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాండీ ఫుడ్ ఛానల్. ఇవాళ నేను మీకు బెల్లం పరమాన్నం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికి మనకు ముఖ్యంగా కావాల్సిన ఇంగ్రీడియంట్ రైస్. 4 కప్స్ రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని అందులో 5 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో అస్సలు సాల్ట్ యాడ్ చేయకుండా బాగా కుక్ చేసుకుందాము. మరి పూర్తిగా కుక్ చేయకండి, హాఫ్ కుక్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చిన్న కప్ చక్కెరను తీసుకొని ఒక చిన్న సైజు బెల్లంగడ్డను తీసుకొని దీనిని చిన్న చిన్న పీసెస్గా స్మాష్ చేసుకుందాము. మీకు ఎంత వీలైతే అంత చిన్న పీసెస్ని చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే హాఫ్ బాయిల్ అయిన రైస్లో మనము దీన్ని యాడ్ చేయబోతున్నాము. ఇది త్వరగా కరగాలి కాబట్టి చాలా చిన్న పీసెస్గా మీరు చేసుకోండి. దీంతోపాటు మనము చక్కెరని కూడా ఇందులో యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. నేను 2 మినిట్స్ వరకు మిక్స్ చేశాను. అప్పుడు మొత్తం అన్నీ కలిసిపోయాయి. ఈ విధంగా అన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనము 4 to 5 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుందాము. నేనైతే ఎగ్జాక్ట్గా 4 స్పూన్స్ యాడ్ చేశాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కావాలంటే కొంచెం ఎక్కువైనా నెయ్యిని యాడ్ చేసుకోండి. తర్వాత సగం గ్లాసు పచ్చి పాలని యాడ్ చేయండి. పచ్చి పాలే ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ పాలు చక్కెర అన్నీ కలిసి బాగా బాయిల్ అవుతాయి కనుక. మళ్ళీ కాగిన పాలని మళ్ళీ కాచడం ఎందుకని పచ్చి పాలను తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఒక 15 మినిట్స్ వరకు ఇప్పుడు మూత మూసేసి ఉంచేద్దాం. 15 మినిట్స్ తర్వాత మీరు దీన్ని ఈజీగా సర్వ్ చేసేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా ఈజీగా తయారయ్యే పరమాన్నం, బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్.